హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము హైదరాబాద్ వచ్చామండి. వరలక్ష్మి వ్రతంకి ఖమ్మం వెళ్ళాం కదా, అక్కడి నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చామన్నమాట పూజ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి. హైదరాబాద్ అంటే నాకు ఎందుకో బాగా ఇష్టం అండి, మంచిగా ఉంటుంది. అండ్ నేను అక్కడే ఎంబీఏ చేశాను. మేము హాస్టల్లో ఉండేవాళ్ళం అండ్ మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ హాస్టల్ డేస్ అండ్ ఇప్పుడు మా సిస్టర్స్ అండ్ మా కజిన్స్ మంచి టైం స్పెండింగ్, ఫ్యామిలీ టుగెదర్గా మంచి కలిసి ఉండేవాళ్ళం. అండ్ నేను మంత్లీ ఒక్కసారి 2 సార్లు అయినా కూడా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, చెల్లి వాళ్ళ ఇళ్ళని కలిసేవాళ్ళం అనమాట. ఈ పిల్లలు బాగా ఇష్టం అండి నాకు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. వీళ్ళ కోసం నేను కనీసం 2 టైమ్స్ అయినా వెళ్ళేదాన్ని, మంత్లీ 2 టైమ్స్ అయితే. అండ్ ఈశాన్కి కూడా చాలా ఇష్టం అండి, వాడొక్కడే ఉంటాడు కదా, వీళ్ళతో కలిసి ఉంటాడు అనేసి నేను మోస్ట్లీ వెళ్తూనే ఉండేదాన్ని. తేజు అంటే చాలా ఇష్టం అండి ఈశాన్కి. ఈశాన్ అంటే కూడా తేజుకి అలానే ఇష్టం అండి, మంచిగా ఉంటారు. అండ్ వీళ్ళు నలుగురు కూడా మంచిగా కలిసిపోతారు, మంచిగా ఆడుకుంటారు, హ్యాపీగా ఉంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారండి. మేము పిల్లలిద్దరిని తీసుకొని నేను మా చెల్లి షాపింగ్కి వచ్చామండి. మా చెల్లి వాళ్ళ దగ్గరలో ఉంటుందన్నమాట మాల్, ఆ మాల్కి వచ్చాము. అండ్ చిన్న పాపకి కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసాము, పెద్ద పాపకి కూడా సెలెక్ట్ చేసామండి. కానీ తేజు మోస్ట్లీ తేజునే సెలెక్ట్ చేసుకుంది. స్వీటీకి అయితే మేము సెలెక్ట్ చేసామండి. అన్ని డ్రెస్సులు దానికి నచ్చినవి అది సెలెక్ట్ చేసుకుంది, నచ్చినవి బాగుందని చెప్పింది. తేజు పాప అయితే ఇంకా అన్ని నైట్ డ్రెస్సులు లాంటివి తీసుకుంది. అంటే మేబీ ఇంకొంచెం టీనేజ్కి వచ్చాక బాగుంటాయేమో ఈ డ్రెస్సులు, కానీ మేము ఇప్పుడు వద్దనేసి మేము వాటిని యాక్సెప్ట్ అయితే చేయలేదండి, తీసుకోలేదు ఆ బట్టలు ఏవి కూడా. మా చెల్లి ఏమో సెలెక్ట్ చేసి తెస్తూ ఉందండి. వాళ్ళ మమ్మీ మాకు ముందుగానే చెప్పింది, జీన్స్ టాప్స్ లాంటివే కొనాలి, వేరే ఏవి కొనకండి అని చెప్పేసి ముందే చెప్పేసి పంపించిందండి. అందుకనేసి ఇంకా మేము వాళ్ళ పేరెంట్స్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఆబ్వియస్గా మేము వాళ్ళకి నచ్చేలాంటివే సెలెక్ట్ చేద్దామనేసి తీసుకొని వచ్చాము. నీ డ్రెస్సులు నచ్చాయా? హ్యాపీ? థ్యాంక్ యూ స్వీటీ. నాకేమో తేజు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ నాకు బాగా నచ్చిందండి, కానీ ఎందుకో వద్దు అనేసి ఇంకా తీసుకోలేదు, మరీ షార్ట్గా ఉందనేసి తీసుకోలేదండి. కానీ నాకు ఎందుకో ఈ ఇద్దరు పిల్లలు ఏ డ్రెస్లు వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటారండి. ఇంకొక డ్రెస్ మా చెల్లి సెలెక్ట్ చేస్తుందన్నమాట స్వీటీ కోసం. ఇంకొకటి చూద్దాము మరి, అవి రెండే ఎందుకు అనేసి ఇంకొకటి ట్రై చేయనేసి తీసుకొచ్చిందండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, బట్ దానికైతే నచ్చలేదనేసి ఆ ఎక్స్ప్రెషన్ పెట్టింది. తర్వాత పొట్ట లోపలికి అనేసి అనగానే తీసేసిందండి. ఫైనల్లీ చిన్న పాప షాపింగ్ అయితే అయిపోయిందండి. 2 ఫ్రాక్స్, ఒక స్కర్ట్ అండ్ టాప్ తీసుకున్నాము. ఆ తర్వాత తేజుకి కూడా సేమ్ ఇలాగనే తీసుకుందాం అనుకుంటే తేజుకి అన్నీ అంతగానం సెట్ అవ్వట్లేదండి డ్రెస్సులు. ఇంకా మా చెల్లి ఏమో చిన్న పాప తీసేసుకొని ఆ 2 ఫ్రాక్స్ అండ్ ఈ స్కర్ట్ టాప్ సెలెక్ట్ చేసాము. ఇంకా స్వీటీని తీసుకొని మా చెల్లి బిల్డింగ్కి వెళ్ళిపోయింది. అండ్ నేను తేజుని తీసుకొని వేరే షాప్కి వెళ్ళాను, మేబీ ప్యాంటలూన్స్ ఆర్ నాకు గుర్తులేదండి. ఈ షాప్కి వెళ్ళాము. అండ్ నాకు ఈ జీన్స్, ఈ క్రాప్ టాప్ నచ్చింది అండ్ దానికి కూడా బాగా నచ్చింది. అండ్ ఇంక ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ వాళ్ళ మమ్మీ కూడా ఇలాంటిదే అని చెప్పారు కాబట్టి మేము ఇంకా హ్యాపీ ఇంకా ఫిక్స్ అయిపోయాము. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. ఇంకో డ్రెస్ ఏమో ఇది తీసుకున్నామండి. నాకు ఈ ప్యాంట్స్ అయితే చాలా నచ్చాయండి, ఎంత బాగున్నాయో అసలు, చాలా చాలా బాగున్నాయి, మోస్ట్లీ కంఫర్టబుల్గా ఉంటాయి. చూడండి వీళ్ళు ట్రయల్ రూమ్లోనే డ్యాన్స్లు వేస్తున్నారు. నేను కూడా షాపింగ్ చేసుకున్నానండి, మోస్ట్లీ ఇది ప్యాంట్లూన్స్ అనుకుంటా అండి. నాకు ఈ డ్రెస్ నచ్చి అక్కడ సెలెక్ట్ తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా ట్రై చేశాను కానీ నాకు ఎందుకు అంత బాగా అనిపించలేదు, తీసుకోలేదు.
ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. అక్కడ ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. చాలా క్రౌడ్ ఉన్నారు. చాలా మంచి టైం స్పెండ్ చేసామండి. ఐ లవ్ యూ తేజు, స్వీటమ్మ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.